అంటే మేము ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ టచ్ చేయొద్దు అండ్ సేమ్ టైం వద్దు అని 1 వీక్ నుంచి ఆలోచించాము. పెడతామా పెట్టొద్దా యూస్ తింటాము బయట ఫైన్ డైనింగ్కి కాకుండా బఫేకి వెళ్తూ ఉంటాం. సో చాలా ఐటమ్స్ ట్రై చేసాం. మేము కూడా ఆర్డర్ చేసాం, బట్ జొమాటోలో చేసాం. ఒక 5 ఆర్డర్ పెట్టాం. ఆర్డర్ పెట్టితే ఆల్మోస్ట్ 1 hour తర్వాత ఆర్డర్ డెలివరీ అయింది. ట్రై చేస్తామని అదృష్టంతో నేనే జస్ట్ ఇట్లా ఒక 2-3 ఫీట్స్ ఇట్లా తీసి స్మెల్ వచ్చిందంటే 5 రోజులు మనం చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకటేసారి బయట టేక్ తీస్తే ఎట్లాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వచ్చింది. ఓకే అట్లాంటిది అంటే నార్మల్గా స్మెల్ వచ్చిన ఓకే అంత దరిద్రంగా స్మెల్ వచ్చేసరికి ఆ పార్టీ మోడ్ డిస్టర్బ్ అయింది. ఒకటి ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే 2 hours దాకా ఫ్రెష్ ఉంటుంది, 2 hours తర్వాత స్మెల్ వస్తుంది. ఇట్లా చెప్పారు. అది విన్నాక అసలు మైండ్ పోయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు 4A Vlogs. నేను మీ ప్రశాంత్ అండ్ నేను హ్యూమన్. వీడియో స్టార్టింగ్లో మీరు చూసి ఉంటారు, అసలు మేము తమ్లైన్ కూడా చూసి ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్ టచ్ చేయొద్దు అండ్ సేమ్ టైం వద్దు అని 1 వీక్ నుంచి ఆలోచించాము, పెడతామా పెట్టొద్దా అని. బట్ మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది అంటే అసలు ఇట్లాంటి హోటల్స్ ఎలా మిమ్మల్ని మ్యానికులేట్ చేస్తున్నారు అవన్నీ కూడా మేము ముందుకు తీసుకురావడానికి అనుకున్నాము. బట్ అదే ఏదన్నా మళ్ళీ చిన్న సెన్సిటివ్ టాపిక్ కదా ఏమైనా అవుతుంది అని జాగ్రత్తలు కూడా తీసుకొని 1 వీక్ తర్వాత 1.5 వీక్ తర్వాత మేము ముందుకు వచ్చాము. యాక్చువల్లీ వాట్ ఇస్ ద మ్యాటర్ ఏంటంటే మనం బార్బిక్యూస్ తింటాము బయట ఫైన్ డైనింగ్కి కాకుండా బఫేకి వెళ్తూ ఉంటాం. సో చాలా ఐటమ్స్ ట్రై చేయొచ్చు అని మేము కూడా ఒక ఆర్డర్ చేసాము, బట్ జొమాటోలో చేసాము అది. సో ఆర్డర్ మేము పెట్టి 5 ఆర్డర్ పెట్టాం. ఆర్డర్ పెట్టితే ఆల్మోస్ట్ ఒక 1 hour తర్వాత ఆర్డర్ డెలివరీ అయింది. డెలివరీ అవ్వటం తర్వాత మేము పార్టీ మూడ్లో ఉన్నాము. కొద్దిగా ఆ ప్లాటర్లో ఒక్కొక్క ఐటమ్ స్టార్ట్ చేయగా ఏమైంది ప్రశాంత్? ఇది ఆ నేషన్ అనే రెస్టారెంట్లో ఏమైందంటే అండ్ వెజ్ కబాబ్ ట్రై చేసాము ఫస్ట్లో వెజ్. దాని తర్వాత మేము ఎప్పుడైతే నాన్ వెజ్కి వచ్చామో చికెన్ టిక్కా అండ్ సేమ్ టైం వింగ్స్ కూడా ఉండే. వింగ్స్ ట్రై చేస్తామని అదృష్టంతో నేనే జస్ట్ ఇట్లా ఒక 2-3 ఫీట్స్ ఇట్లా తీసి బాక్స్లో ఓపెన్ చేసి 2-3 ఫీట్ అంటే కొంచెం డిస్టెంట్లో ఇలా పెడితేనే ఎట్లాంటి స్మెల్ వచ్చిందంటే 5 రోజులు మనం చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకటేసారి బయటికి తీస్తే ఎట్లాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వచ్చింది. అండ్ జనరల్గా మేము కంప్లైంట్ చేసే వాళ్ళం కూడా కదా, ఎటు ఎంటుకలు వచ్చినా ఏదో వచ్చినా కూడా ఒకే రెస్టారెంట్లో అవుతూ ఉంటాయి అని కామన్గా మేము ఇడిచిపెట్టేస్తాము, జస్ట్ ఒక రివ్యూ రాసేస్తాం అంతే. బట్ దిస్ టైమ్ అంటే అది మేము కాబట్టి ఓకే అట్లాంటివి అంటే నార్మల్గా స్మెల్ వచ్చినా ఓకే అంత దరిద్రంగా స్మెల్ వచ్చేసరికి ఆ పార్టీ మూడ్ డిస్టర్బ్ అయింది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఒక చిన్న 2 పిల్లలు కూడా ఉండే ఆ టైంలో. మేము వాళ్ళకు కూడా సర్వ్ చేసే టైంలో సర్వ్ చేసి అంటే ఏం డ్యామేజ్ అయ్యేదో మాకు కూడా తెలియదు. బికాజ్ అన్నీ అనుకున్నట్టు అన్నీ మన చేతిలో ఉండదు. ఏదో ఫుడ్ పాయిజన్ మనం ఇంటనే ఉన్నాము, ఒక దగ్గర చికెన్ మటన్ అనేసి ఏదో కలిపేస్తున్నారు, కుక్క మాంసము, ఇట్లాంటి రెస్టారెంట్స్ తింటూ ఉన్నాము. ఆ వింగ్ మేము ఎట్లయితే చేతిలో పెట్టినామో ఫస్ట్ అవన్నీ గుర్తొచ్చినాయి. అరే ఎందుకు ఆర్డర్ ఇచ్చినాము అనే మైండ్ సెట్కి వెళ్ళిపోయాము. చలో ఫస్ట్ అయితే వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటాం అసలు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో అని చెప్పి మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే లేదు మా రెస్టారెంట్లో అంతా ఒకటే ఉంటుంది, అంత క్లియర్ కట్గా మేము అట్లాంటివి చేయము, మా నేషన్ అనేది చాలా బ్రాంచెస్ ఉన్నాయి మాకు, మేము అంతా మేము ఫుడ్ టేస్ట్ చేసి పంపిస్తాము అంటే సరే చలో మీరు ఫుడ్ టేస్ట్ చేస్తారు ఓకే నేను బాక్స్ అవి తీసుకొని వస్తాను, మీరు ఏదైతే పంపించారో అవే తీసుకొస్తా, మీ వాకింగ్ ఇస్తో ఆ టేస్ట్ చెప్పేయండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే మేమే మీకు నష్టపరిహారం ఏమైనా ఇస్తాము బికాజ్ వీ లూజ్ ద వర్డ్స్ అని అంటే రాండి మేము చూస్తాము రాండి అన్నారు. దెన్ వీ స్టార్టెడ్ గోయింగ్ దెర్. మేము ఆడికి వెళ్ళేసరికి కరెక్ట్ టైం 7 ఆ టైం అయింది. ఆడికి వెళ్ళిన తర్వాత తను ఆ పీస్ చూసిన వాళ్ళకు కూడా అర్థమైన తర్వాత కూడా దే ఆర్ హెంగ్ వాళ్ళు మా దగ్గర ఫస్ట్ ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు. ఏం క్వశ్చన్ రేజ్ చేస్తారు? సో వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు ఎప్పుడు ఆర్డర్ చేశారు, ఎప్పుడు తినడం స్టార్ట్ చేస్తారు. సో మేము చెప్పాం వాళ్ళకి ఆర్డర్ చేసినాం, ఇట్లా 1 hour ట్రావెల్ టైం పట్టింది, ఆల్మోస్ట్ 1 hour తర్వాత ఒక 1-2 hours తర్వాత మేము తిన్నామంటే సో స్ట్రైట్గా వాళ్ళ ఆన్సర్ ఏంటంటే మా ఫుడ్ 2 hours దాకే ఫ్రెష్ ఉంటుంది, 2 hours తర్వాత స్మెల్ వస్తుంది ఇట్లా చెప్పారు. అది విన్నాక అసలు మైండ్ పోయింది. అరే ఏంటి 2 hours ఫ్రెష్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంట్లో చికెన్ కర్రీ పొద్దున వెళ్ళి షాప్కి వెళ్ళి సండే చికెన్ తెచ్చుకొని మధ్యాహ్నం వండుకొని సాయంత్రం కూడా తింటాం. చాలా కామన్. నార్మల్ చిన్న రెస్టారెంట్ ఓకే మూవ్ ఆన్ అవుతుంటుంది, అంత పెద్ద రెస్టారెంట్ డైలీ లైవ్గా వెళ్తూ ఉంటారు ఆడికి అండ్ వాళ్ళ క్యాప్షన్ లైవ్ ఫుడ్ ఆన్ ద టేబుల్ అని. మీ లైవ్ ఫుడ్ అనే టేబుల్ మీద తీసుకొని వస్తారు, అదే వాళ్ళ క్యాప్షన్ పెట్టుకున్నారు. మీకు ఏంటంటే మీకు లైవ్ ఫుడ్ ఆన్ ద టేబుల్ అక్కడే గ్రిల్ చేసి అక్కడ కుక్ చేసిన ఫుడ్ మిమ్మల్ని తినమంటున్నారు.
సో దాని లాజిక్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారు ఆ ఫుడ్, అంటే సగం వాడి ఫ్రీజ్ చేస్తున్నారు, మొత్తం ఫ్రీజ్ చేస్తున్నారు, అది మనకు తెలియదు, కానీ ఫుడ్ అయితే ఫ్రీజ్ చేస్తున్నారు, అది వాళ్ళు చెప్పారు. ఇక్కడ లాజిక్ ఏంటి, ఆ ఫ్రీజ్ చేసిన ఫుడ్ని డీఫ్రీజ్ అవుతుంది, డీఫ్రీజ్ అయినా ఎంబటే వితిన్ 1-2 అవర్స్లో వెళ్ళిపోతేనే స్మెల్ రాదు. అందుకోసం వాళ్ళు మీ టేబుల్ దగ్గరే ఒక చిన్న ఫైర్ ప్లేస్ తీసుకొచ్చి అక్కడ కుక్ చేసి మీకు ఇస్తున్నారు. కుక్ అంటే కుక్ కూడా కాదు, అక్కడ ముందు కుక్ చేస్తారు, అక్కడ చేసి గ్రిల్ చేసి ఇచ్చేస్తున్నారు మేబీ, నాకు తెలిసి. ఆల్రెడీ ఇట్స్ మ్యాక్సిమం 90% బాయిల్డే ఉంటుంది. అది మీ దగ్గరకు వచ్చేసి జస్ట్ బొగ్గుల మీద, అంటే ఆ ఓవెన్ ఏదైతే ఉంటుందో మనకి ఆ నేషన్ అని మీరు ఆ రెస్టారెంట్లో దాని మీద మీ ముందు పెట్టేసేసి ఆన్ స్పాట్, అందుకే ఒక్కటేసారి అన్నీ ఇన్నిగా అయ్యారు. మెల్లగా ఒక్కొక్కటి కంప్లీట్ అయిన తర్వాత అయిపోయినంటేనే వాళ్ళు మళ్ళీ మనకి రీఫిల్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే 1.5 అవర్ తర్వాత దాని స్మెల్ అనేది తెలిసిపోతుంది. ఇఫ్ ఇట్స్ నాట్, అంటే వేడి లేకపోతే 1.5 అవర్ తర్వాత ఏ స్మెల్ అనేది తెలిసిపోతుంది. వాళ్ళు మాకు అడిగిన క్వశ్చన్, మీరు ఆ వీడియో నేను సైడ్ వేస్తూ ఉంటాను, మీరు చూడండి. ద ఫుడ్ వాళ్ళు లేక వాళ్ళనైనా పంపించేసేయండి, బికాజ్ మా టేబుల్ మీద వచ్చిన ఫుడ్ అందరి టేబుల్ మీద వెళ్తుంది. అది మేము అక్కడ లేము, బట్ మా దగ్గర ఏదైతే పార్సల్ వచ్చిన ఫుడ్, ఏదైతే కబాబ్స్, ఏదైతే వింగ్స్ ఉన్నాయో, ఏదైతే చికెన్ టిక్కా ఉందో వాళ్ళకు కూడా వెళ్తున్నాయి అవి. సో ఫుడ్ అనేది అంతా డిస్కార్డ్ చేసేయండి, ఫ్రెష్ ఫుడ్తో స్టార్ట్ చేయండి, కస్టమర్స్ని పంపించండి. దిస్ వాజ్ ఆ డిమాండ్. వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. వాళ్ళు ఇంకా ఆఫర్ ఇంకా బ్యూటిఫుల్ ఆఫర్ ఇచ్చారు, అన్ని తీసుకొని వచ్చి తినండి, ఇక్కడ ఎంతైనా బిల్ చూసుకుంటాం, లేదా ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళండి ఫర్ దాట్ మ్యాటర్. ఏపీలో, తెలంగాణలో నేను చూసుకుంటాను, మీరు నాకు జస్ట్ ఒక ఫోన్ కాల్ చేయండి అన్నారు. ఈ వీడియో ఏమీ అప్లోడ్ చేయొద్దన్నారు. బట్ అది అంతా మాకు వద్దు. అసలు పోయినాక వాటర్ వేసి వాటర్ కూడా తాగలేము. మాకు కొద్దిగా మర్యాదలు అయితే వేసిన తర్వాత అసలు వాటర్ వాళ్ళ సీనియర్ వచ్చినా కొద్దిగా మర్యాదలు చేయించిండు, కానీ ఏం వద్దురు ఆయన. ట్రై చేసిన వాళ్ళు స్మెల్ వస్తుందా రావట్లేదా అంటే, ఇప్పుడు రాకపోతే రాదని చెప్తారు, వస్తే వాళ్ళు చెప్పలేరు కదా. ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, ఎవరు ఫుడ్ స్మెల్ వస్తలేదు అని చెప్పలే, అందరూ సైలెంట్ అయిపోయారు. లేదా వీ డోంట్ వాంట్ టు కీప్ ఇట్, బట్ ఒక్కరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అన్న రీజన్ తోటే మేము ఈ వీడియో తీస్తున్నాము. కంక్లూజన్ కూడా వాళ్ళు అదే ఇచ్చారు, మేము వెళ్ళిపోమంటే లేదు మీరే. వాళ్ళకి అర్థమైపోయింది, అబ్బా వీళ్ళు ఏం చెయ్యరు, ఎవరైనా ఇట్లా కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళు ఏం చేసే వాళ్ళు ఎవరు ఏం లేరు, వాళ్ళ దగ్గరికి ఎవరు ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళారు. అండ్ సేమ్ టైం ఈ కామన్ పర్సన్స్ ఏం చేయగలుగుతారు, మహా అంటే రీఫండ్ కోసం వస్తారు, రీఫండ్ ఇచ్చి పంపిస్తాము, నాట్ మోర్ దెన్ దట్. ప్యూర్లీ డిస్గస్టింగ్ అండ్ డిసప్పాయింటింగ్. ఇట్లాంటివి ఏంటంటే, మీరు కూడా ఇట్లాంటి రెస్టారెంట్స్కి వెళ్తున్నప్పుడు ఓన్లీ జొమాటోలో 5 స్టార్ రేటింగ్ ఉంది, 4 స్టార్ రేటింగ్, బికాజ్ ఐ ఆల్సో వర్క్ అన్నమాట అన్న రెస్టారెంట్ నేను కూడా వర్క్ చేస్తాను. ఆ రేటింగ్స్ ఎలా వస్తాయో మాకు కూడా తెలుసు. జనరల్గా ఏం చేస్తారంటే, ఇది కూడా చెప్తాను, రేటింగ్స్ మీరు చూసినవి ఏవైతే ఉంటాయో వాళ్ళు చేయించుకుంటారు. ఎవరైతే ఫుడీస్ ఉంటారు, ఫుడ్ రివ్యూ అంటే యూట్యూబ్ రివ్యూస్ కాదు, దర్ విల్ సపరేట్ పార్ట్ హూ ఈజ్ రైటింగ్ ఎ రివ్యూస్, సపరేట్ టీమ్ ఉంటుంది, దానికి సపరేట్ రివ్యూ టీమ్స్ ఉంటాయి. ఎవరైతే మీరు 5 స్టార్ రేటింగ్స్ చూస్తుంటారో, ఎవరైతే ఫుడీస్ అని పెట్టుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 2 రోజుల ముందే వాళ్ళకి హోటల్కి వచ్చే 2 రోజుల ముందు దే విల్ గెట్ సమ్ వాట్ అన్న గిఫ్ట్ ప్యాక్ టు దెమ్. ఎవరైతే రివ్యూ ఇస్తారో వాళ్ళ గిఫ్ట్ ప్యాక్ వెళ్తుంది, మా హోటల్కి రండి, మేము మీకు ఫ్రీగా మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకున్నాను అండ్ మా గురించి ఒక పాజిటివ్ రివ్యూస్ రాయండి. వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వెరైటీగా డెకరేట్ చేస్తారు ఆన్ టేబుల్లో. వాళ్ళు ఆ ఫొటోస్ తీసుకుంటారు, ఆ ఫొటోసే మీకు పెడతారు. బట్ జెన్యున్గా అక్కడ ఉన్న 5 స్టార్ రేటింగ్స్ నమ్ముకొని మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. మీరు ట్రై చేసి అది చూడండి. ఈ రివ్యూస్ అందరూ అట్లనే ఉంటాయి. మేము బికాస్ ఆఫ్ దట్ మేము స్ట్రీట్ ఫుడ్ని నమ్ముకుంది దానికోసం, మేము వెళ్తుంది దానికోసం. వాళ్ళైనా కొంచెం హైజీనిక్ తక్కువ, దే విల్ యూటిలైజ్ ఆల్ ద థింగ్స్. ఏం చెప్తావు వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ ఆల్ ద థింగ్స్? See what happened is happened. I don't think ఈ వీడియో వల్ల ఏమైనా చేంజెస్ వస్తాయి. వెదర్ రావు ఎందుకు, ఇగో మన ముందు అరే వెళ్ళకరా అంటేనే ఆడు ఉరుక్కోల్ట్ వెళ్ళి తిన్నాడు. అసలు ఆడి కామన్ సెన్స్ లేదా అని అసలు నాకు అసలు వీళ్ళు ఇచ్చిన దానికంటే వాడి మీద ఎక్కువ కోపం వచ్చింది, ఏం మంచి రాను అని. సో మై ఓన్లీ సజెషన్ ఇస్, మీకు బెస్ట్ ఫుడ్ కావాలి అనుకుంటే కుక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెజర్ అయ్యారు, 1 చెంచా పప్పు, 1 చెంచా కారం, ఇట్లా వాళ్ళు వేసేస్తారు చేత్తో. సో దే నో వాట్ దే డూ. సెకండ్ థింగ్, మీకు అక్కడ క్రౌడ్ ఎక్కువగా అనిపిస్తుంది, స్ట్రీట్ ఫుడ్ అయినా ఎక్కడైనా. సో టేస్ట్ బాగుంటుంది అని అర్థం. స్ట్రీట్ ఫుడ్ని ప్రిఫర్ చేయండి. ఓన్లీ రీజన్ ఈజ్ రిఫ్రిజిరేషన్ అనే కాన్సెప్ట్ వాళ్ళ దానిలో ఉండదు. ఈరోజు పొద్దున్న తెచ్చుకున్నాం ఐటమ్స్ చేస్తాం పడేసాము. ఎందుకంటే మీ ఇంటి దగ్గర చాట్ ఉండి చూడండి, వాడు చేసుకుని పడేస్తాడు. కొంతమంది ఉంటారు మరీ గలీజ్గా ఎక్కడెక్కడో చేతులు పెట్టుకుని చేసేవాళ్ళు, అది అవాయిడ్ చేయండి. దీనికంటే ముందు కూడా సపరేట్ అప్లికేషన్స్ యాప్స్ కూడా వచ్చినాయి, సపరేట్ కుక్కుని మనం మరి చేసుకొని ఒక 1000-2000 తీసుకుంటాడు. ఇంటికి వస్తాడు, మీకు కావాల్సిన డిషెస్ అన్నీ తనే తీసుకొని వచ్చుకుంటాడు బయట నుంచి. అంటే కావాల్సిన మెటీరియల్ మీ ఇంట్లోనే మీ ముందే కుక్ చేసి, అవి కూడా యాప్స్ వస్తున్నాయి.
ప్రిఫర్ ఆల్ ద థింగ్స్, బట్ హోటల్కి వెళ్ళడం తగ్గియండి. అండ్ మేమైతే ఆర్డర్ పెడుతున్నామో ఏవైతే పెడుతున్నామో బయట అవి కూడా మేము అన్నీ చూసుకొని ఓకే బాగుంది అంటే మేము రివ్యూ ఇస్తాం, బాగాలేదంటే అసలు రివ్యూ దీనికి మా దగ్గర 2-3 రివ్యూలు అట్లనే ఆగిపోయాయి, ఏది కరెక్ట్ చెప్పాలా ఏది రాంగ్ చెప్పాలని. అందుకే ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేయలేదు. అండ్ ఇది కూడా మేము రివ్యూ కోసం జస్ట్ వీ వాంట్ టు చిల్ అవుట్, బట్ దిస్ వాట్ హ్యాపెన్. మీకు అన్ని వీడియోస్ కూడా మీరు ప్లే చేసినవి చూసి ఉంటారు. అవర్ కంక్లూజన్ ఈస్ అవాయిడ్ బార్బెక్యూస్, అవాయిడ్ బఫెట్స్. బఫెట్ ఫస్ట్ అవాయిడ్ చేయండి. అలా కాట్కైనా వెళ్ళండి, కనీసం ఒకే రెస్టారెంట్కి వెళ్ళండి, అలా కాట్కి వెళ్ళండి. బఫెట్ని అసలు ఏది నమ్మకండి, బికాస్ అన్ని ఫుడ్ కూడా వాళ్ళ ఫ్రీజర్లో ఎప్పటి నుంచో ఉండే ఫుడ్డే ఉంటుంది. షింప్ తింటున్నారు, ½ కిలో లేపేస్తున్నారు, 300 అవుతుంది. మటన్ ఒక ½ కిలో 400 అవుతుంది. చికెన్ ½ కిలో తింటారు అందరు. బేసికల్గా అది తను వచ్చినప్పుడు నాకేం అది ఫ్యామిలీ అన్నప్పుడు ఓకే, ఫ్యామిలీ ఎంతమంది 14 మంది ఉంటారు, మా 4 ఫ్యామిలీస్ 14 ఇంటూ నువ్వు మీ హోటల్ కాస్ట్ 15 జస్ట్ రాయేసా 1500 అవుతుంది కదా. మా 14 ఇంటూ 15 20,000 ఇస్తా, 20,000 ఇస్తావా నువ్వు అంటే లేదు సార్ మీరు రాండి, మీరు ఎంతైనా తినండి అంటాడు. అంటే ఇక్కడే అర్థం చేసుకోండి, అడిగి 1500లో కాస్ట్ ఆఫ్ కటింగ్ తీసుకుంటే అడిగి పడేది 200-300. ఎందుకంటే ఇప్పుడు ఉంటుంది ఆ ఫుడ్. అట్ సేమ్ టైం ఇప్పుడు ప్రాన్స్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా నేషన్లో తినింటే, ఏదైనా బార్బిక్యూలో తినింటే ఆ ప్రాన్స్ కటింగ్ ఇంతే ఉంటుంది, ఇంత చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. అక్కడికి మనకి వెళ్తే టైగర్ ప్రాన్స్లో అవన్నీ ఏమియ్యాడు. అట్ సేమ్ టైం చికెన్ చూసుకుంటే చికెన్ టిక్కా మీకు ఏదైతే బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఉంటుందో అవే ఎక్కువ చేసి పెట్టేస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ఫస్ట్ కాన్సెప్ట్ మీరు స్టార్టర్స్ తింటే కడుపు నిండిపోతుంది కాబట్టి రిమైనింగ్ అంతా కూడా మీరు ఫుడ్ ఏం తినలేరు. బిర్యానీ జంక్ ఉంటాయి, డెజర్ట్స్ జంక్ ఉంటాయి. దట్స్ వాట్ కంక్లూజన్ అండి. మీరు నేను ఇద్దరు కంక్లూజన్. ఒకటి, ఎవరైతే మేము ఆ వీడియో చూసి వెళ్తారో డిపెండ్ అపాన్ యూ, బట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఎనీవన్ ఇస్ ప్లీజ్ ఇట్లాంటి రెస్టారెంట్స్ మీద కొంచెమైనా ఫోకస్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం భయం ఉంటుంది. బికాస్ కామన్ మ్యాన్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇట్లాంటి వీడియోస్ చేసి పెట్టడం తప్ప మేము ఏం చేయలేము. ఏదైనా చేయాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మీ చేతిలోనే ఉంటాయి. కాబట్టి ప్లీజ్ ఈ వీడియో కొంతమందికి షేర్ అయ్యేటట్టయినా ప్లీజ్ షేర్ దిస్ వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మేజర్ రిక్వెస్ట్ ఇస్ మీరు ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మీ గ్రూప్స్ ఉంటాయి వాటిలో షేర్ చేయండి. అట్లీస్ట్ ఉక్కలు కాకపోతే ఉక్కలన్నా ఆగుతారు చూసి, లేదా కంట్రోల్ చేసుకోగలుగుతాం. కొంతమందికి కంట్రోల్ ఉండదు ఫుడ్ మీద, వాళ్ళు ఏం చేయలేము, బట్ సమ్ పీపుల్ కెన్ డూ ఇట్. సబ్స్క్రైబ్ చేయమని కూడా ఈ వీడియోలో ఏమన్నాము, బట్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు సపోర్ట్. ఎవరైతే ఎక్కువ బయట తింటూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెము అవేర్నెస్ వస్తుంది. Thank you guys, thank you for watching our complete video.